రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈ రోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నన్ను నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు వెనక్కిపోతావు. ఈ రోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్ కి నాంది. నేను పోరాటం చేస్తా. నాని గారు సమాధానం ఇస్తా ఉన్నారు, నువ్వు మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నాని గారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే, ఎట్ట 2గా అవుతాయి కదా. ఓ చోట నాని గారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. 33% మహిళలకే ఉండేది, ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు. మా పెద్ద దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నాని గారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము, ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తా ఉన్నావు. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానాలు తీసే పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అండ్ స్ట్రాటజిక్ గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుందాం. లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నాని గారి గురించి తప్పుడు వార్తలు రాసాం. నాని గారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోగొట్టారని రాసాం. వర్కౌట్ కాలే. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకుని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా. నువ్వు ఇట్లా నువ్వు ఇస్తావు చూడు. నీ భార్య, నీ సతీమణి అఫ్టివేట్, ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫ్టివేట్, ఆ అఫ్టివేట్ లో చూపించిన ఆస్తులు, అమ్మ మైక్ పట్టుకోమ్మా ప్లీజ్. ఆ అఫ్టివేట్ లో చూపించిన ఆస్తులు ఇట్లా పట్టుకోండి, మైక్ పట్టుకోండి ప్లీజ్. ఆ అఫ్టివేట్ లో వేసిన ఆస్తులు, నీకు సూర్యప్రకాశం చెరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అఫ్టివేట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా అండ్ రేపు దీనికి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్ లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. కుటుంబం అంతా 400 ఎకరాలు పేదల భూములు కబ్జా చేసుకున్నది. 400 ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబంలో ఉన్న అందరూ. ఇది మీకు పంచుతాను. అండ్ క్యాండిడేట్ గా ఉండే అతను కూడా, ఇతను అసలు చెప్పే అవసరంలా. మన చోట ఒక్క చంద్రగిరిలో కాదు, చుట్టూ వడమాలపేట, రేణిగుంట, పూడిలో ఎన్ని చోట్ల కావాలో అన్ని ఆస్తులు ఉన్నాయి. అవి కూడా అటాచ్ చేశారు. ఇది శాంపుల్ ఫేస్ 1. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలాగొస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు. ఇప్పుడు చెప్తాను ఇంకో, నేను పోరాటం దొంగ ఓట్ల వరకే చేశా మీ పైన. ఇప్పుడు కూడా ఆడియో మాట్లాడతాను, కంప్లైంట్ పెడతా ఉంటాను. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన, అంటే ఆల్రెడీ నాని గారు ఇచ్చారు, తుడా ఎంక్వైరీ వేయించారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి. అది ఒక భయం. సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి. మీ కబ్జాలు, మీ ఆస్తుల వివరాలు అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. తొందర ఎందుకు? వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది. అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయనల్ని ఇన్సల్ట్ చేసి అవమానించి
డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను అవమానించిన వాళ్ళు 9 నెలలు మేము వెయిట్ చేయబడలా, వెంటనే లోపల పడేసాం. పెద్ద విషయం కాదు. మీరు చేస్తారే తప్పుడు అరెస్టులు, అలాగా లే, చట్ట ప్రకారం